ఏదైతే స్టాంపేడ్ జరిగిందో ఆ స్టాంపేడ్ కు సంబంధించి ఆ స్టాంపేడ్ లో చనిపోయినటువంటి లేడీ, ఆ తర్వాత ఆమె కుమారుడు, వీళ్ళు దీంట్లో అక్కడ పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్, యాజమాన్యం, అంతేకాకుండా అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇందులో 105 కల్పబుల్ హోమిసైడ్ ఉంది. అది అంతేకాకుండా 118 ఇది వాలంటరీలీ కాజింగ్ హర్ట్, గ్రేవియస్ హర్ట్ ఇది. సో దీంట్లో 105 లో అప్ టు 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి దీన్ని స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ముందుగానే గ్రహించినటువంటి ఈ అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి న్యాయవాది, అంతేకాకుండా వీళ్ళు కోర్టులో కేసు వేశారు. ఈ కేసుని క్వాష్ చేయాల్సిందిగా వాళ్ళు పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలైనప్పటికీ దాంట్లో ఎలాంటి రిలీఫ్ దొరకలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు ఉదయం, అంటే కొద్దిసేపటి క్రితం, జస్ట్ ఒక 15-20 minutes బ్యాక్, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ఉన్నాడా లేడా ఆయన కొంత ట్రాక్ చేసిన పరిస్థితి ఉంది. ముందుగానే ట్రాక్ చేసి దీంట్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కల్పబుల్ హోమిసైడ్ ఉంది కాబట్టి 105లో 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి ఆ 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఊహించలేదు అర్జున్, ఈ ఊహించిన పరిణామం కాదు. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో ఉండగానే వచ్చినటువంటి పోలీసులు, చిక్కడపల్లికి సంబంధించిన పోలీసులు, మరికొంతమంది పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద మొత్తంలో ఒక 20-25 మంది పోలీసులు అర్జున్ ఇంటికి వచ్చి అర్జున్ ఉన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుంటున్న సందర్భంలో తనకు న్యాయవాదితో మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పటికీ అంటే ఆయన టైం ఇవ్వలేదు. అంతేకాకుండా అప్పుడు అరవింద్ కూడా ఇంట్లో లేని సందర్భంలో ఆయనకు ఫోన్ చేయడం, ఆయన రావడం అయింది. మొత్తానికి కొద్దిసేపు వాద ప్రతివాదనలు అయితే జరిగాయి. నేను రానని, నాకు లీగల్గా నేను కోర్టులో పిటిషన్ వేశామని, ఇంకోవైపు కోర్టు పిటిషన్తో పాటు తన అడ్వకేట్తో మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ ఆ పోలీసులు వినలేదు. ఎందుకంటే కోర్టులో పిటిషన్ మాత్రమే పడింది, కానీ కోర్టు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. ఆయన అరెస్ట్ చేయొద్దని కానీ, లేకుంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఆపమని కానీ, లేకుంటే నాట్ టు టేక్ కొరెసివ్ స్టెప్స్ అని కానీ, ఇట్లా ఎలాంటి రిలీఫ్ లేదు. కాబట్టి అర్జున్ని తీసుకువెళ్ళిన పరిస్థితి. ఆల్రెడీ ఇదే కేసులో మేనేజర్ అరెస్ట్ అయ్యాడు. అంతేకాకుండా ఈ కేసులో ఉన్నటువంటి మరో ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. మొత్తం ముగ్గురు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వాళ్ళకి కల్పబుల్ హోమిసైడ్ 105లో ఉంది కాబట్టి, BNS 105లో 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. పుష్ప సినిమా సక్సెస్ అని 1000 కోట్లు కలెక్షన్ వస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో ఆ కేసును, ఏదైతే ఆ లేడీ మృతి చెందిందో ఆ మృతి చెందినటువంటి కేసుని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే మేనేజర్ని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బందిని అరెస్ట్ చేశారు, ఈ ప్రాసెస్ జరిగిందో ఆ ప్రాసెస్లో ఒకసారి సీరియస్ అయ్యి ఇదేదో మెడకు చుట్టుకునే అవకాశం ఉంది, ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు అని భావించినటువంటి అల్లు అర్జున్, ఆయన న్యాయ నిపుణులు పిటిషన్ వేశారు. కానీ అక్కడెక్కడ రిలీఫ్ దొరకలేదు. అరెస్ట్ చేయొద్దని కానీ, లేకుంటే ఏం రిలీఫ్ దొరకకపోవడంతో పోలీసులు అర్జున్ను కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కోర్టుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి అనుకున్నారు, కానీ మళ్ళీ తర్వాత ఇదంతా క్రౌడ్ ఉంటుంది కాబట్టి బేసిక్గా అయితే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ చేసే ముందు ఆయనకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి రిమాండ్ నోట్లో పేర్కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్తాడు ఏంటి అనేది వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. జనరల్గా అయితే 24 hours వరకు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 hours వరకు పోలీసుల సమక్షంలో పెట్టుకొని ఆయన విచారించి ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటి సెలబ్రిటీస్ కావచ్చు, లేకుంటే కొన్ని స్పెషల్ కేసెస్లో టైం వేస్ట్ చేయకుండా కొద్దిసేపు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఏదో ప్లేస్లో, అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టకుండా ఇంకెక్కడైనా పెట్టి ఆయనను విచారించి అవసరమున్న ఇన్ఫర్మేషన్ రాబట్టిన తర్వాత మెడికల్ టెస్టులు చేయించి ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటకు ప్రధాన బాధ్యులుగా చేస్తున్నటువంటి ఎంతమంది అయితే మేనేజర్ కావచ్చు, లేకపోతే సంధ్య థియేటర్ యాజమాన్యం కావచ్చు, సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసరు, హీరో, ఆ రోజు ఎందుకంటే December 5వ తారీఖు 6వ తారీఖులో జరిగినటువంటి ఈ ఘటనలు మొత్తం ఇన్ఫర్మేషన్ లేకుండా క్రౌడ్ వస్తుందని తెలిసినా కూడా అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే క్రౌడ్ ఎక్కువైంది, స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట మహిళ మృతి చెందింది అనేది పోలీసులు ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ నేపథ్యంలోనే 105, 118 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 376/2014 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. దాన్ని బేస్ చేసుకునే ఎఫ్ఐఆర్ నమోదైంది. దాన్ని బేస్ చేసుకుని ఆ తర్వాత మేనేజర్ను మరికొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ మాత్రం కొంత లీగల్గా కొంత రిలీఫ్ దొరుకుతుందని భావించాడు.
తన వరకు వస్తుందా రాదా అని అనుకున్నాడు. ఈలోపు కోర్టును కూడా ఆశ్రయించాడు, కానీ కోర్టులో అనుకున్నంత మేరకు ఆశించినంత మేరకు ఆయనకు ఎలాంటి రిలీఫ్ దొరకలేదు. రిలీఫ్ అంటే ప్రాసెస్లో ఉంది. ఈలోపే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో పుష్ప సక్సెస్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఈ మధ్యకాలంలో ఎవరు హీరోలు ఇలా అరెస్ట్ అయిన పరిస్థితి లేదు. చాలా కొన్ని కేసెస్లో కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ చాలా రోజుల తర్వాత ఒక హీరోని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, అది తొక్కిసలాటలో బాధ్యత రాహిత్యం ఉండడమే కాకుండా ఆ స్టాంపేడ్ అంటే ప్రజలు వస్తారు, జనం ఎక్కువ మొత్తంలో ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారని తెలిసినప్పటికీ మినిమం ప్రికాషన్స్ తీసుకోలేదని యాజమాన్యాన్ని, థియేటర్ యాజమాన్యాన్ని, వెళ్ళినటువంటి హీరోని, ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కావచ్చు, మిగిలిన వాళ్ళని బాధ్యులు చేస్తూ ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ నమోదైన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక పెద్ద అంటే ఒక మెసేజ్ మాత్రం అనుకోవచ్చు పోలీస్ స్థాయి నుంచి, హైదరాబాద్ పోలీస్ స్థాయి నుంచి. హీరో అయినా ఎవరైనా అఫెన్స్ జరిగితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తామనే ఒక మెసేజ్ని ఇచ్చినట్టు మాత్రం స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అర్జున్ అరెస్ట్ని ఊహించలేదు. ఏదో రిలీఫ్ దొరుకుతుంది, ఆల్రెడీ మేనేజర్ను అరెస్ట్ చేశారు కదా, మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, ఆయన వరకు రాదేమో అనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా కాన్ఫిడెన్షియల్గా ఈ ఆపరేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. అర్జున్ ఇంట్లో ఉన్నాడని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి, ఖచ్చితంగా ఆయన ఇంట్లో ఉన్న సమయంలోనే వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ ఫాదర్ వచ్చేదో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వెళ్ళలేదు. కొద్దిసేపటి క్రితమే ఆయన తీసుకుని వెళ్ళారు. అటువైపు నుంచి వాళ్ళ న్యాయ నిపుణులు కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకోవైపు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన 105 కల్పబుల్ హోమిసైడ్ ఉంది కాబట్టి దాంట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే మినిమం 5 to maximum 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో కోర్టు బెయిల్ అయితే, అంటే సెషన్స్ కోర్టు అయితే బెయిల్ ఇచ్చే పరిస్థితి ఫస్ట్ అటెంప్ట్లో అయితే లేదనేది న్యాయనిపుణులు మొదటి నుంచి అనుకుంటున్నారు. ఈ కేసులోనే అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసినా కానీ వాళ్ళకి బెయిల్ రాలేదు కాబట్టి అల్లు అర్జున్ కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. చూడాలి మరి వీళ్ళు ఇప్పుడు లోయర్ కోర్టులో వేస్తారా లేకుంటే హైకోర్టులో ఏమైనా మెన్షన్ చేస్తారా. ఆల్రెడీ వాళ్ళది కాస్ట్ పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి ఏమైనా మెన్షన్ చేస్తారా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీవిద్య, సునీల్, రేపు సాటర్డే, ఎల్లుండి సండే కాబట్టి వీకెండ్ కాబట్టి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎలాగో మీరు చెప్పినట్టు తక్కువగానే కనిపిస్తున్నాయి. సో పోలీసుల అదుపులోనే ఈ 2 రోజులు కూడా అల్లు అర్జున్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే 2 రోజులు పోలీసుల అదుపులో ఉండే అవకాశం లేదు. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా 24 hours లోపు పోలీసుల దగ్గర పెట్టుకోవచ్చు. కానీ జనరల్గా ఇట్లాంటి కేసెస్లో సెలబ్రిటీస్ కావచ్చు, లేకుంటే కొన్ని స్పెషల్ కేసెస్, కొన్ని హై ప్రొఫైల్ కేసెస్ అంటారు వాళ్ళు, వాటిల్లో ఇట్లాంటి ఇమేజ్ ఉన్న వాళ్ళను పెట్టుకునే అవకాశాలు చాలా తక్కువ. 24 hours పెట్టుకోరు. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఈ కేసులో పెద్ద కాన్స్పిరసీ లాంటిది ఏం లేదు కాబట్టి దీంట్లో తక్కువ సమయంలో ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఈవినింగ్ లోపు, మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, 2 స్ట్రాటజీస్ ఉంటాయి. పోలీసులు ఎప్పుడైనా ఇట్లాంటి కేసెస్లో ఏం చేస్తారంటే, ఒకటి అరెస్ట్ చేసి ఇమీడియట్గా కోర్టులో మెడికల్ చేయించి ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్కి పంపి కస్టడీ పిటిషన్ వేసుకుంటారు. ఈ కేసులో అల్లు అర్జున్ను విచారించాల్సి ఉంది. మాకు అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేసే లోపు మాకు సమయం సరిపోలేదు కాబట్టి ఆయన దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సి ఉంది కాబట్టి మాకు 2 రోజుల 3 రోజుల 1 రోజు ఎన్నో రోజులు కస్టడీ కావాలని కోరే అవకాశం ఒకటి ఉంటుంది. రెండోది, ఈ అవసరం ఉన్నంత ఇన్ఫర్మేషన్ తర్వాత కస్టడీ దొరుకుతుందో లేదో అని అనుకున్నట్టయితే వీలైనంత ఒక 3 గంటల 4 గంటల సాయంత్రం వరకు ఆయనను విచారించి అప్పుడు కోర్టు సమయంలో ఉంటే కోర్టు మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారు, లేకుంటే ఆయన ఇంటి దగ్గరకైనా తీసుకుపోయి ఇంట్లో అయినా ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతారు. సో ఈ విషయంలో మరి పోలీసులు ఇప్పుడు ఏం స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు? ఎందుకంటే ఈ కేసులో మేనేజర్ అరెస్ట్కి ముందు కూడా కొంత ముందుగా దాన్ని పట్టించుకున్నట్టుగా అనిపించినప్పటికీ దాని గ్రావిటీని దృష్టిలో ఉంచుకొని ఒకసారిగా డీసీపీ బయటికి రావడం, డీసీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు తీసుకుంటాం, అల్లు అర్జున్ పైన కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నాం, సంజయ్ థియేటర్ ఓనర్ల పైన కూడా కేసు నమోదు చేసాం, థియేటర్ ఓనర్కి మేనేజర్ల పైన కూడా చేస్తున్నామని చేశారు. త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని రిమాండ్కి పంపారు. ఈ సీక్వెన్స్లోనే కోర్టులో పిటిషన్ వేసి క్వాష్ కోసం ప్రయత్నం చేసినటువంటి అల్లు అర్జున్కు ఇంకా వెసులుబాటు కానీ లేకుంటే రిజెక్షన్ కానీ ఏం జరగకముందే ఇమీడియట్గా ఒక స్ట్రాటజిక్గా ఈరోజు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఆయన జ్యుడిషియల్ రిమాండ్కు పంపే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేశారు కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారు. పంపిన తర్వాత కోర్టులో ఏమైనా ఆయనకు రిలీఫ్ వస్తుందా? జనరల్గా 105లోనైతే అయితే ఎవరికి బెయిల్ రాదు. కోర్టులో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తే జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతారు. పంపిన తర్వాత బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవడమా, హైకోర్టుకు వెళ్ళడమా, ఆ తర్వాత
న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే వెసులుబాట్లు ఉంటాయో, ఒక అరెస్ట్ అయినటువంటి ఒక అక్యూజ్డ్కి ఉండేటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో, ఏ కోర్టుకు పోవచ్చు, సెక్షన్ బట్టి సెషన్స్ కోర్టు బెయిల్ ఇస్తుందా, హైకోర్టుకు వెళ్ళాలా, హైకోర్టు ఏమైనా రిలీఫ్ ఇస్తుందా, వీటన్నిటిని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.